ఉంటుంది, అనారోగ్య బారిన పడినటువంటి అవకాశం ఉంటుంది. రకరకాలుగా ఇక్కడ 5 రకాల టెస్టులు చేసే వీళ్ళు పాలన అయితే కొనుగోలు చేస్తారు, అదేవిధంగా అమ్మకాలు జరుగుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా సామాన్య జనాలు వీటన్నింటిని కూడా ఎలాంటి పట్టింపుచ్చుకోకుండా తక్కువ ధరకు ఏది వస్తుంది అనే విషయాన్ని దృష్టి పెట్టడం, అదేవిధంగా ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కల్తీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కల్తీ పాలు తాగకండి, అనారోగ్య బారిన పడకండి అని చెప్పేసి అయితే విజయ డైరీ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ డైరీలో కూడా కొంతమంది కల్తీ చేసి అమ్మేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, అందులో లోగోలు కూడా మారుస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు పాపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఓవరాల్గా కల్తీ పాలు తాగి అనారోగ్య బారిన పడకుండా స్వచ్ఛమైన పాలు ఏందో తెలుసుకోవాలనేటువంటి టెస్టులు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని వీళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా మహానీస్ కల్తీని నివారించాలి, ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా కల్తీ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏ అంశాలపైన కల్తీ జరుగుతుంది అనే అంశంపైన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది, కల్తీపైన పోరాటం చేస్తుంది. అందులో భాగంగా కల్తీ పాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా రవాణా అవుతున్న నేపథ్యంలో కూడా వాటిని ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మహానీస్ కూడా చెప్తుంది, కల్తీ సంబంధించినటువంటిది ఎవరైనా మీ దృష్టికి వస్తే మహానీస్కు తెలియాలని చెప్తుంది, కల్తీ పాలు కూడా మీ దృష్టికి వస్తే కూడా సమాచారం ఇవ్వాలని కూడా చెప్తుంది. ముఖ్యంగా కల్తీ నివారించడానికి మహానీస్ పోరాటం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్. మనము డైలీ తాగే పాలలో చాలా కల్తీ జరుగుతుంది. పాలలో కల్తీ జరగడం ఎలా అంటే దాంట్లో యూరియా కానీ సర్పు నీళ్ళు కానీ ఇలాంటి అన్ని విష పదార్థాలు వేయడం వల్ల చాలా కల్తీ జరుగుతుంది. దీన్ని తాగడం వల్ల చాలా పిల్లలకు కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పులు ఇలాంటి చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కావున ఇలాంటి వాటిని అరికట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని. మొట్టమొదటిగా కలుషితమయ్యేది నీరు, ఆ తర్వాత పాలు. అయితే ఈ రోజుల్లో పాలు కలుషితం చేయడం వల్ల మనం చాలా అనారోగ్యాలకు గురవుతున్నాం. మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతున్నది. ఈ పాలల్లో చిక్కగా ఉండడానికి యూరియా మరియు డిటర్జెంట్ పౌడర్లు మరియు అనేక పాల పౌడర్లను కలిపి నిల్వ ఉండడానికి అనేకమైన రసాయనాలు, ఇంజెక్షన్లు ఇచ్చి తొందరగా రోగాలకు గురి అవ్వడం జరుగుతుంది. ఈ పాల కల్తీ గురించి అందరికీ అవగాహన జరిగేటట్లు దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని నా యొక్క విన్నపం. ప్రజల ఆరోగ్యానికి ఆటంకం వచ్చినా కూడా మన కడుపు నింపుకునే విధంగా ఆ దళారులు తయారవుతున్నారు. వివిధ రకాల కంపెనీల పేర్లతోటి పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. ఈ పాల ప్యాకెట్లలో కలిపేది హైడ్రోపెరాక్సైడ్కి సంబంధించి కావచ్చు, యూరియా కలుపుతున్నారు, పాలపొడి కలుపుతున్నారు, మిగతా రకాల కలర్ రావడానికి సున్నం లాంటి పెయింట్స్ కూడా కలుపుతున్నారు. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఇలాంటి దళారులు తయారయ్యి ఆ ప్రజల పిల్లల ఆరోగ్యాన్ని హాస్పిటల్ పాలు చేసే దిశగా మంచిర్యాల జిల్లాలో తయారవుతున్నది. ఈ మంచిర్యాల జిల్లాలో 2 లక్షల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గేదెలు, మేకలు కావచ్చు ఎంతవరకు ఈ పాలు సరిపోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మంచిర్యాల జిల్లాలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, మనం చూసినటువంటి రాజమండ్రిలో 5 పిల్లలు చనిపోయారు. పాలు మనం తాగేటప్పుడు పిల్లలకు పట్టించేటప్పుడు కంపల్సరిగా ఏ పాలు, గేదె పాల, మేక పాల, ఏ పాలు పట్టిస్తున్నాం అనేది ప్రజలు అమ్మనాలు కంపల్సరిగా నాణ్యమైన పాల లేకుంటే ఏ విధమైన టెస్ట్ చేసి అన్నా పిల్లలకు తాగిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఈ కల్తీ పాలను కంపల్సరిగా అరికట్టే దిశగా పెద్ద పోరాటం చేసే అవకాశం ఉంది. మా ఛానల్ వాళ్ళు వచ్చి పాల గురించి వివరించి అడగడంతో నాకు కూడా చాలా బాధాకరం వేసి వాళ్ళు చేస్తున్న సర్వేకు దాంట్లో నేను కూడా పాలు పంచుకొని ఒక పాల విషయంలో మన తెలంగాణ కాదు, నాకు తెలిసి మంచిర్యాలలో కూడా చాలా వరకు మనకు పాలు ఎట్లా వస్తున్నాయి అంటే కల్తీ పాలు అని ప్రతి దాంట్లో కల్తీ ఉంటుంది. అలాగో మన పాలలో కూడా చాలా వరకు కల్తీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి, మన జనాభా ప్రకారం ఎంత జనాభా ఉన్నారో జనాభాకు తగ్గట్లు మనకు ఆవులు కానీ గేదెలు కానీ అవి లేవు. మరి అవి లేనప్పుడు ఇన్ని పాలు ఎక్కడి వస్తున్నాయి, ఇన్ని లీటర్ల పాలు ఎక్కడి వస్తున్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనం పాలను తీసి పెరుగుగా తయారు చేస్తున్నాం. ఆ పెరుగు కూడా ఒకప్పుడు తింటే మనకు జీర్ణం అవుతుంది. అన్నం తిన్నాక కొంచెం లాస్ట్కు మధ్యాహ్నం ఒక బుక్క పెరిగేసుకొని తినాలన్న సామెత ఉండే, అలాంటిది ఆ పెరిగేసుకొని ఇప్పుడు తిందామన్నా కానీ జీర్ణం కాదు, అజీర్ణం అవుతుంది. అలా చాలా వరకు స్టమక్లో పడి హెల్త్ ప్రాబ్లం కూడా ఇష్యూ అవుతున్నాయి. దీన్ని బట్టి మీరందరూ మరొకసారి గుర్తు చేసుకొని మన పాల గురించి, పాలలో ఉండే పెరుగు కానీ నెయ్యి కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి మనకు కల్తీ వస్తున్నాయి. ఈ కల్తీని అరికట్టాలని ప్రతి ఒక్కరికి నా తరపున, అదే మహానీస్ ఛానల్ తరపున కూడా నేను విన్నపిస్తున్నాను. మనం పొద్దున లేచినప్పటి నుండి కాఫీ, టీలు తాగుతాం. అట్లాంటిది పసిపిల్లల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతుంటే కూడా గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోకుండా పిల్లల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు. గవర్నమెంట్కు మేము విన్నవించుకునేది ఏంటంటే పిల్లల ప్రాణాలతోటి చెలగాటం ఆడొద్దు, శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ ఎక్కడైనా కూడా
ఇక ముందు వచ్చే పాలని ప్రిలిమినరీగా ఫస్ట్ ఆ పాల ప్యాకెట్ బయటికి వచ్చే ముందు అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాతే మార్కెట్లోకి వచ్చేలాగా చూడాలి. అలా చూసి ఖచ్చితంగా ఆ అన్ని నామ్స్లో మనం బయటికి వచ్చేటప్పుడు వాటికి ఎలాంటి టెస్టులు అయితే ఉండాలో అవన్నీ కరెక్ట్గా వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటివి కల్తీ జరగకుండా ఉంటాయి. ప్యాకెట్ పాలల్లో కొంచెం కల్తీ అవడము, విషపూరితమైన సబ్స్టెన్స్ యాడ్ చేయడం వల్ల వచ్చే హానికరమైన హెల్త్ ఇష్యూస్ మనం ఈ మధ్య బాగానే చూస్తున్నాము న్యూస్ వల్ల. ఈ ప్యాకెట్ పాల అనేది వాడడం వల్ల చాలా మంది పిల్లలకి అనేక సమస్యలు వస్తాయి. అందులో మెయిన్ గా మోషన్స్ అవ్వడము, లూజ్ మోషన్స్, డైరియా అంటాము, దాంతోపాటు వామిటింగ్స్. ఒక్కొక్కసారి దీని వల్ల కూడా లివర్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఏదైనా కల్తీ సబ్స్టెన్స్ లైక్ డిటర్జెంట్ సోప్స్ అట్లా వాడడం వల్ల, లేకపోతే ఏదైనా ఫార్మల్ సబ్స్టెన్స్ వాడడం వల్ల కూడా లివర్ ఎఫెక్ట్, లివర్ టాక్సిసిటీ, లివర్ ఫెయిల్యూర్స్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇలాంటి కల్తీ పాలని తాగకుండా చూసుకోవడము, ప్రాపర్ గా పర్యవేక్షణ చూసుకోవడము పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఏదైనా పాలు కొంటున్నా కూడా దాని అడల్ట్రేషన్ కానీ దాని ఒరిజినాలిటీ కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇటు మొత్తంగా ప్రతిదీ కూడా కల్తీ అవుతున్నట్లు మహా న్యూస్ చేస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో తేలుతోంది. బెల్లం దగ్గర నుంచి చక్కెర కావచ్చు, లేకపోతే పాలు, మంచినీళ్లు కూడా కల్తీ చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. అయితే ఏలూరులో మనం చూసినటువంటి టీ పొడి శాంపిల్స్ ని గమనించినట్లయితే అందులో ఇనుప రసం అవి కూడా కలిపి, ఆ రస్ట్ కూడా కలిపి కల్తీ చేస్తున్నారంటే ఎంత దారుణంగా కల్తీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతిదీ కూడా కల్తీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కల్తీ బాగోతాన్ని మహా న్యూస్ టీమ్ స్వయంగా గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి ప్రతిదీ కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా అటు అధికారులు చూసుకున్నట్లయితే మొద్దు నిద్రపోతున్నారు. ఇప్పటికి కూడా అదే వ్యవహార శైలి అయితే కొనసాగుతోంది. కొన్ని చోట్ల అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే దాడులు చేసి, అంటే ఎక్కడైతే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయో అక్కడ దాడులు చేసి నిజాలు వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మిగిలినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఎక్కడికక్కడ కల్తీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ కల్తీ రాయుల ఆగడాలకి సంబంధించి అనునిత్యం మహా న్యూస్ అయితే ప్రతి చోటకి వెళ్ళి అక్కడ ఏం కల్తీ జరుగుతోంది ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మీ ముందు ఉంచుతోంది. అసలు ఏ ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయనే దానికి సంబంధించి అయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ టీ కల్తీకి సంబంధించి, అంటే మనం ప్రతిరోజు కూడా టీ ఏదో ఒక రూపంలో సేవిస్తూ ఉంటాం. అంటే ఉదయం గెస్ట్లు వచ్చినా, లేకపోతే మనం రోజు ప్రారంభించాలన్నా, లేకపోతే ఏ సమావేశాలు నిర్వహించాలన్నా అటువంటి టీలో కూడా కల్తీ, అంటే టీ పొడిలో కూడా కల్తీ ఎంత యథేచ్ఛగా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే అధికారులు అన్ని చూస్తూ కూడా సైలెంట్ గా ఉన్నారా, లేకపోతే అసలు అధికారులు జీతాలు తీసుకుంటూ పట్టించుకోవట్లేదా? ఈ ప్రశ్నే ప్రధానంగా ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఒకవైపు గవర్నమెంట్ వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు చెల్లిస్తూ ఎక్కడైతే కల్తీ జరుగుతోందో కల్తీ గాలని పట్టుకోవాలని చెబుతున్నప్పటికీ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో పాల కల్తీ వల్ల కొంతమంది చనిపోవడంతో మరింత సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం వైపు నుంచి కూడా ఖచ్చితంగా అధికారులకి ఒక అల్టిమేటం జారీ చేసినప్పటికీ ఎక్కడైతే ఈ కల్తీ జరుగుతోందో వాళ్ళు మాత్రం యథేచ్ఛగా కల్తీ చేస్తూనే ఉన్నారు. పట్టించుకోవాల్సినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా కానీ ఈ కల్తీ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి ఒకవైపు మహా న్యూస్ చాలా బలంగా పోరాడుతోంది, ఒక యుద్ధమే చేస్తోంది అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడ కల్తీ జరుగుతోందని అవన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అధికారులు మాత్రం కొంతైనా మొద్దు నిద్ర వీడి ఇప్పటికైనా కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏం కల్తీ జరుగుతోంది, ఎక్కడ కల్తీ జరుగుతోందని తెలుసుకొని ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులకు ఉంది. సరే, ఇప్పటికైనా కానీ ఇటు ప్రభుత్వం అధికారులు కొంత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించి ఇవన్నీ కూడా చక్కదిద్దుతారని కోరుకుందాం. మహా న్యూస్ అయితే తన పోరాటాన్ని కొనసాగిస్తుంది కల్తీ పైన.
ఇక ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి కల్తీ గల భరతం పడుతోంది మహా న్యూస్. కల్తీ రాయిలకు చెక్ పెట్టాల్సినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులేమో కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. కానీ మహా న్యూస్ మాత్రం తన వంతు బాధ్యతగా బరిలోకి దిగి ప్రతి ఒక్క చోటకి వెళ్లి కల్తీ గల వెన్నులో వణికి పుట్టిస్తోందని చెప్పుకోవాలి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి కల్తీ లీలను ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తోంది. పక్క ఆధారాలతో కల్తీ మాఫియా బండారం మొత్తం కూడా బయట పెడుతోంది. అయితే కల్తీ గల బారి నుంచి ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం మహా న్యూస్ ఈ సరికొత్త యజ్ఞానికి పూనుకుందని చెప్పుకోవాలి. కానీ అధికారులు మాత్రం అదే మొద్దు నిద్రలో ఉన్నారు. ఏమాత్రం పట్టించుకోకుండా, అంటే తెలిసి పట్టించుకోవట్లేదో తెలియక నటిస్తున్నారో అర్థం కానటువంటి ఒక పరిస్థితి నెలకొంది. పాల దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి నూనెలు, పప్పులు ప్రతిదీ కూడా కల్తీ అవుతోంది. అన్నీ కూడా కల్తీ 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 అని చెప్పుకోవాలి. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు ఈ కల్తీగాళ్ళు. డబ్బుల సంపాదనే ధ్యేయంగా కనీసం మానవత్వ విలువలు కూడా లేకుండా ప్రజల ప్రాణాలతోటి, వారి ఆరోగ్యాలతోటి ఇష్టం వచ్చినట్లుగా చెలగాటమాడుతున్నారు. వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. డబ్బులు పెట్టి మరి ప్రజలు అనారోగ్యాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితులు